భువనగిరిలో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 60 కోట్లతో కాలువలను బాగు చేసి బ్రహ్మాండంగా మూసి ఇప్పుడే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టు నరసయ్య గౌడ్ గారు ఒక త్రివేణి సంగమం అనే అపురూపమైన దృశ్యాన్ని ఇదే భువనగిరి పార్లమెంటులో ఇటు కృష్ణా జలాలు, అటు మూసీ నది, ఇటు గోదావరి మూడు కూడా త్రివేణి సంగమం మాదిరిగా ఈ ఒక్క పార్లమెంట్ పరిధిలోనే 9 లక్షల పైచిలకు ఎకరాలకు సాగునీరిచ్చే బాధ్యత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వాందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మునుగోడుకి పోతే ఫ్లోరోసిస్, దేవరకొండకు పోతే ఫ్లోరోసిస్ ఏమిచ్చిందయ్యా, ఏం చేసిందయ్యా కాంగ్రెస్ అంటే ఫ్లోరోసిస్ బారిన నల్లగొండ జిల్లా బిడ్డలను 2 లక్షల మందిని జీవోత్సవాలుగా చేసిన ఘనత వహించిన కాంగ్రెస్ నాయకులది. జయేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఆకారాలు పెరిగినాయి కాంగ్రెస్ వాళ్ళకు, అహంకారాలు పెరిగినాయి, కానీ ప్రజలు తాగే నీళ్లలో ఫ్లోరైడ్ మాత్రం అదే మాదిరిగా ఒక విషం మాదిరిగా, ఒక శాపం మాదిరిగా నల్లగొండ జిల్లా ప్రజలను దహించి వేసింది. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మునుగోడులో అక్కడనే పైలానేసి, చౌటుప్పల్లో పైలానేసి పక్కనే ఉన్న శివన్నగూడ రిజర్వాయర్ ద్వారా అక్కడి నుంచి సర్ఫేస్ వాటర్ ద్వారా బ్రహ్మాండంగా ఫ్లోరోసిస్ మహమ్మారిని చరిత్ర పుటలకు పరిమితం చేసే విధంగా భవిష్యత్తులో మళ్ళీ ఏ పిల్లగాడు కానీ ఏ పిల్ల కానీ ఆ విషం నీళ్లు తాగే అక్కర లేకుండా అద్భుతమైన కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే భువనగిరి పార్లమెంటు పరిధిలో మా తమ్ముడు కిషోర్ గారు తుంగతుర్తి విషయం ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ద్వారా కొన్ని నీళ్లు వస్తాయి. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ ఇది, తప్పకుండా తుంగతుర్తిలో రుద్రమ రిజర్వాయర్ కూడా నిర్మాణం చేసి మీకు ఆ ప్రాంతంలో కూడా నీళ్ళిచ్చి అక్కడే 100 పడకల ఆసుపత్రి కూడా ఏర్పాటు చేసి ఆహార శుద్ధి పరిశ్రమలు కూడా పెట్టి వెనుకబడ్డ తుంగతుర్తిని కూడా తప్పకుండా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం ముమ్మాటికి చేసే బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన హైదరాబాద్ నుంచి భువనగిరి మీదుగా, ఆలేరు మీదుగా, జనగామ మీదుగా వరంగల్ ఏదైతే రెండవ అతి ముఖ్యమైన పట్టణం ఉన్నదో తెలంగాణలో, దాన్ని ఒక పారిశ్రామిక వాడగా ఏర్పాటు చేసుకుంటే జనగామ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు వస్తాయి, ఆలేరులో కొత్త పరిశ్రమలు వస్తాయి, భువనగిరిలో కొత్త పరిశ్రమలు వస్తాయనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ కారిడార్ ప్రపోజ్ చేసినాం. కానీ అది కానీయలే కేంద్రం. ఎందుకు ఈరోజు ఇప్పుడే ఒక మాట ఎంపీ గారు అన్నారు, కేసీఆర్ సైనికులు 16 మంది ఢిల్లీలో ఉండాలి. ఎందుకు ఉండాలంటే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్న ఇయ్యాల, ఈ ఎన్నిక రాహుల్ గాంధీకి మోడీకి మధ్యన కేసీఆర్కి ఏం సంబంధమే లేదు ఈ ఎన్నికతోనని పిచ్చి ప్రేలాపనలు వెళ్తా ఉన్నారు. ఒక్క విషయం దయచేసి మా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు జాగ్రత్తగా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నిక తెలంగాణకు అత్యంత ప్రతిష్టాత్మకమైనదే కాదు, అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఎన్నిక అనే మాట నేను చెప్తున్నా. ఎందుకు అంటే జాతీయ స్థాయి సర్వేలు మన దగ్గరకు వస్తా ఉన్నాయి. 2014లో దేశంలో ఉండే చాలా మంది మోడీ గారు ఏదో చేస్తాడు, దేశాన్ని బాగు చేస్తాడు అని చెప్పి ఒక అపోహలో ఆయనకు ఓటు వేయడం జరిగింది. ఆనాడు 283 సీట్లు వచ్చినాయి మోడీ గారికి. అంటే ఏకపక్షమైన మెజారిటీ, ఎవ్వలతో అవసరం లేకుండా, ఎవ్వలతో పొత్తు లేకుండా సొంతంగానే ప్రభుత్వాన్ని ఆనాడు 2014లో మోడీ గారు ఏర్పాటు చేసినారు. కానీ ఏం చేసిండయ్యా మోడీ గారు అని 5 ఏళ్ల తర్వాత సామాన్య ప్రజలు భారతదేశంలో వెనుకకు తిరిగి చూస్తే ఏమీ లేదు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. మాటలు బాగా చెప్తాడు, నినాదాలు గొప్పగా చెప్తాడు, కానీ చేసింది మాత్రం పూజ్యం. ఎందుకు ఉండాలి టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో అంటే ఈరోజు సర్వేలు చూపెడుతున్నాయి, సర్వేలు చెప్తున్నాయి, రేపటి రోజున మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎట్టి పరిస్థితుల్లో 150 నుంచి 160 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతున్నది. ఎంత అరిచినా, ఎంత గీపెట్టినా రోజు రోజుకి తగ్గుతూనే ఉన్నది. ఇంకో దిక్కు రాహుల్ గాంధీ నాయకత్వంలోని యూపీఏ కూటమి, ఇక వాళ్ళు ఎంత చేసినా లేస్తలేరు. వాళ్ళు కూడా 100-110 సీట్ల కంటే వాళ్ళకు కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇట్లాంటి సందర్భంలో రేపటి రోజున నరసయ్య గౌడ్ గారు చెప్పినట్టు భువనగిరి ఖిల్లా మాత్రమే కాదు, ఎర్రకోట మీద కూడా రేపటి రోజున అక్కడెవరు జెండా ఎగరాయాలన్నది తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి ఉండాలంటే 16కి 16 పార్లమెంట్ స్థానాలను మీకోసం అవసరమైతే పేగులు దిగేదాకా కొట్లాడే టీఆర్ఎస్ బిడ్డలకు అప్పచెప్పాలి. ఇక్కడ మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు దబ్బన తప్పిదారి ఒకలో ఇద్దరో ముగ్గురో గెలిస్తే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ పరిస్థితి ఏంది? టికెట్లు ఢిల్లీలు ఇస్తారు, బీఫామ్ కావాలంటే ఢిల్లీ, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ, ఆఖరికి బాత్రూమ్ కోవాలంటే ఢిల్లీ అడగాలి వాళ్ళు. కావాలతో ఏమవుతుంది?
ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి. ఇదే కాంగ్రెస్ వాళ్లకు బీజేపీ వాళ్లకు గతంలో మన రాష్ట్రం నుంచి బోలెడు సార్లు అవకాశాలు ఇచ్చినారు పార్లమెంట్ సభ్యులుగా. ఏం చేసినారు వాళ్ళు? అక్కడ పోయి జీ హుజూర్ అని చెప్పి ఢిల్లీ దర్బారులో గులాముల మాదిరిగా నిలబడతారు. మీరు అందుకే ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది, ప్రజలను కూడా ఆలోచింపజేయవలసిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రయోజనాల కోసం మళ్ళీ ఈ గులాములకు అప్పచెప్తే వీళ్ళ వల్ల ఏమైతుంది, కొత్తగా ఒనగురే ప్రయోజనం ఏందో ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఈ దేశ రాజకీయ వ్యవస్థ ఎట్లా నడుస్తున్నది ఈరోజు? బడితే ఉన్నోడిదే బర్రె. మీరు గమనించండి ఒక్కసారి. రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ గారుంటే రైలు పశ్చిమ బెంగాల్కి పోతుంది. రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉంటే రైలు బీహార్లో ఆయన అత్తగారు ఊరి దాకా పోతుంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటే రైలు మార్గం బుల్లెట్ రైలు వేసుకుంటే ఢిల్లీ నుంచి ముంబై, గుజరాత్ మొత్తాన్ని తడుముకుంటూ ఢిల్లీ నుంచి ముంబైకి రైలు ఉరుకుతుంది. ఎందుకు హైదరాబాద్కు రాదు? ఎందుకో తెలంగాణకు రాదు బుల్లెట్ రైలు? ఎందుకు రాదు అంటే వాళ్ళకు మన అక్కర్లేదని అనుకుంటా ఉన్నారు ఈరోజు. కానీ రేపటి రోజున ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో నిర్ణయించే పరిస్థితి మన చేతుల్లోనే ఉంటే ముమ్మాటికి బుల్లెట్ రైలు కూడా ఉరుక్కుంటూ హైదరాబాద్కు వచ్చే పరిస్థితి, ఉరుక్కుంటూ తెలంగాణకు వచ్చే పరిస్థితి ఉంటదా ఉండదా మీరు ఆలోచన చేయండి. మనకు అద్భుతమైన పథకాలు మిషన్ భగీరథ గాని, మిషన్ కాకతీయ గాని, ఈ రెండు పథకాలను నేను గౌరవనీయులు జగదీష్ రెడ్డి గారు ఇంకా ఇతర పార్లమెంట్ సభ్యులతో ఢిల్లీకి పోయినప్పుడు, కేంద్రంలో ఉండే పెద్దలను కలిసినప్పుడు ప్రతిసారి అద్భుతంగా పొగుడుతారు. బాబా ఏం పథకాలయ్యా, మీ ఎంత గొప్పగా ఉన్నాయి, మీ ముఖ్యమంత్రి ఎంత గొప్పోడు, ఇట్లాంటి ఆలోచనలు ఎట్లొస్తున్నాయి మీకు, మీరు నీటి సంరక్షణ కోసం తీసుకున్న కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయని కితాబులు ఇస్తారు, ప్రశంసలు ఇస్తారు, కానీ పైసలు మాత్రం ఇయ్యరు. నీతి ఆయోగ్ సిఫారసు చేసింది కేంద్ర ప్రభుత్వానికి, మిషన్ కాకతీయకు ఒక 5,000 కోట్లు ఇవ్వండి, మిషన్ భగీరథకు ఒక 19,000 కోట్లు ఇవ్వండి అని సిఫారసు చేసింది. 24,000 కోట్లు ఇవ్వని చెప్పి నీతి ఆయోగ్ చెప్తే 24,000 కోట్లు కాదు, 24 పైసలు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం మన తెలంగాణకి ఇయ్యలేదు. అందుకే అవసరం ఉన్నది 16 మంది ఎంపీలు ఎందుకు కావాలి? రేపటి రోజున శాసించి, యాచించి కాదు, అడుక్కొని కాదు, శాసించి 16 మంది పార్లమెంట్ సభ్యులను మీరు మాకు అప్పచెప్తే కేంద్ర ప్రభుత్వాన్ని శాసించి మెడలు వంచి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు అదనంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ అవసరార్థం తీసుకునే అవకాశం మనకుంటది. ఇంకొక మాట కూడా మీకు చెప్పవలసిన అవసరం ఉన్నది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అక్కడ వాళ్ళు గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు. మన రాష్ట్రంలో మనం కాళేశ్వరం కట్టుకుంటున్నాం, పాలమూరు కట్టుకుంటున్నాం, చాలా కొత్త రిజర్వాయర్లు కట్టుకుంటా ఉన్నాం, దేవాదులు కట్టుకుంటా ఉన్నాం, సీతారామ కట్టుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చిన్నాడు, తెలంగాణకు గజ్వేల్కి వచ్చిన్నాడు. 1,00,000 మంది సమక్షంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడిగినారు, అయ్యా ప్రధానమంత్రి గారు, మీరు ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చినా మాకేమి ఇబ్బంది లేదు, కానీ మా తెలంగాణలో మేము కూడా 1,00,000 పైచిలకు కోట్ల రూపాయలు మా రాష్ట్ర ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి సాగునీటి కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాం, మాకు కూడా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా అని అడిగిండ్రు. జాతీయ హోదా ఇస్తే ఏమొస్తుందంటే రూపాయి ఖర్చు పెడితే 90 పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, 10 పైసలు మాత్రమే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారు నవ్విండు, ముసిముసి నవ్వులు, కానీ బుడ్డ పైసా కూడా ఇవ్వలేదు, జాతీయ హోదా దేనికి ఇవ్వలేదు. మీరు ఆలోచించండి. రేపు 16 పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ కుంటే కేంద్రంలో మనమే నిర్ణాయకమైతే ఉరుక్కుంటూ రాదా, తన్నుకుంటూ రాదా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంట్లో ఎన్నో రకాల ప్రయోజనాలు కేంద్రంలో మనకు పలుకుబడి ఉంటే, ఇప్పుడే పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు, ఇప్పుడే కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది, కొత్తగా 50 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేసిండ్రు దేశంలో. తెలంగాణకు ఎన్ని ఇచ్చిండ్రు? 0. మరి ఈరోజు తెలంగాణకు మొండి చేయి చూపెట్టిన బీజేపీకి, తెలంగాణకు మొదటి నుంచి మొండి చేయి చూపెడుతున్న కాంగ్రెస్కు ఇంకా ఎందుకు ఓట్లేయాలి, ఎందుకు వాళ్ళని ఇంకా ఈ రాష్ట్రంలో ఉండనీయాలి అనే ఆలోచన ప్రజల దాకా తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇక్కడ ఉండే నాయకులకు, కార్యకర్తలకు మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేల విడిచి సాము చేయకండి. ముఖ్యంగా ఏ నియోజకవర్గాల్లోనైతే మొన్న మనం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదో